చూసినట్లయితే ఎండోన్మెంట్ చూసినట్లయితే ఈ రోజున అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా పీక్ అవతల పడేసిండ్రు. ఇన్ని తప్పులు చేసినటువంటి ఓఎస్డి సుమంత్ సస్పెన్షన్కి గురైంది కదా, పెద్ద పెద్ద గొడవలైనాయి కదా, కొట్లాటలైనాయి కదా. ఇన్ని చేసినటువంటి ఈ సుమంత్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి నచ్చిన వాళ్ళని మాత్రం పక్కన పెట్టుకున్నాడు, పాముకు పాలు పోసినట్టు. అక్కడ సెక్రటేరియట్ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ని తెచ్చి వాళ్ళ రెన్యువల్ టైం అయిపోయినా సరే సంతకం పెట్టి మరీ అతన్ని తీసుకున్నారు. ఎండోన్మెంట్ శాఖలో ఎంతోమంది కష్టపడి గ్రౌండ్లో పనిచేసేటోళ్ళని నిర్దాక్షిణ్యంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు వెళ్ళి తీసి పడేసినారు. ఈ రోజున పౌరోహిత్యాలకు పురోహితులకు జీతాలు లేవు, వేతనాలు లేవు. పైగా వీళ్ళు ఏమంటారు, వీళ్ళు మింగనియరు కక్కనియరు అనుకుంటా వీళ్ళేమో జీతాలు ఇయ్యరు. జీతాలు ఇవ్వకుండా మాత్రము ఏం చేస్తారు వీళ్ళు? జీతాలు ఇవ్వకుండా ఏం చేస్తారు? పురోహితులకు ఆంక్షలు పెడతారు. ఎవరైతే పురోహితులు గుళ్ళల్లో పనిచేసేటువంటి ఎండోన్మెంట్ గుళ్ళల్లో పనిచేసేటోళ్ళకి పురోహితులు ఎవరైతే ఉన్నారో, సో ఆ పురోహితులు ఎవరు కూడా వేరే హోమాలకు, బయట ప్రైవేట్ ప్రోగ్రామ్స్కి, పూజలకి, పునస్కారాలకి వెళ్ళొద్దు అన్నట్టు ఉన్నది వీళ్ళ వ్యవహారం. కానీ అది మా అక్క కొండా సురేఖకు మాత్రం వర్తించదు. ఆవిడ ఇంట్లో పూజలు చేసుకుంటే భద్రాచలం నుండి పురోహితులను పిలిపించుకుంటుంది. మరి మీ ఇంట్లో పూజ చేయాలంటే అది ప్రైవేట్ ప్రోగ్రామే అవుతుంది, కానీ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఎందుకు అవుతుంది? అంటే మాకు పనికిరావండి నీతులు పక్కోడికి చెప్పనికే పనికొస్తాయి. ఇటువంటి సందర్భంలో మనం బతుకుతున్నాం. నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే కొండా సురేఖ గారికి కూడా నేను చెప్తా ఉన్నా, రేవంత్ అన్నకు నేను చెప్తా ఉన్నా, ఈ గన్ను స్టోరీ ఏందో, ఆ డెన్ను స్టోరీ ఏందో, మీరు పంచాయతీలు ఆస్తుల కాడ చిల్లర కాడ ఎట్లుందంటే ఈ నీళ్ళ కాడ కొట్లాడుకుంటారు చూసిరా, నీళ్ళ దగ్గర నాకంటే నాకని చెప్పి. సో మరి అట్లా కొట్టుకున్నారు కదా. ఒక ఓఎస్డి కోసము ఒక బీసీ కార్డు పెట్టుకుంటున్నారు, కానీ ఒక కమ్మ కోసము ఆయన ఓసీ, ఆయన బీసీ కాదు. ఆయన ఎవరైతే సుమంత్ ఉన్నాడో ఆయన హీఈస్ నాట్ ఏ బీసీ, హీఈస్ ఓసీ. అతని గురించి కొట్లాడుకుంటున్నారు.